దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటాం మనము. అంటే పిచ్చుక అని ఎందుకన్నాడంటే, పిచ్చుకలు ఎక్కడైనా ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. పిచ్చుకలు ఎంత దూరమైనా ఎగరగలుగుతాయి. పిచ్చుకలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒకటి సాధించుకొని వస్తాయి. కానీ మనిషి ఎందుకు ఆ మాట దేవుడు మనిషి గురించి మాట్లాడాడంటే, పిచ్చుకల కంటే శ్రేష్టం. అంటే పక్షుల కన్నా మనిషి చాలా ప్రాముఖ్యతమైన వ్యక్తి. ఎందుకు మనిషి చాలా ప్రాముఖ్యతమైన వ్యక్తి అంటే, దేవుని తన స్వరూపమందు మనిషిని తయారు చేసుకున్నాడు. అంటే దేవుడు ఏ పోలికతో అయితే ఉంటాడో మనిషి కూడా అదే పోలికతో ఉంటాడు. అంటే దేవుని మనిషిగా ఉన్న మనకి ఏది కొరత అని రానికుండా దేవుడు కాపాడుతాడు అని అర్థం. అంటే మనం నష్టజాతకులు, కొన్నిసార్లు అంటారు నష్టజాతకురాలు, మన నష్టజాతకుడు అంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు నష్టజాతకుడివి, నష్టజాతకురాలు కాదు. నీవు దేవుని బిడ్డవి, దేవుని సంబంధివి కనుక నీవు అన్నిటికంటే శ్రేష్టమైన వ్యక్తిగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. వాటికి ఎలాగైతే ఆహారాన్ని సమకూరుస్తున్నాను, వాటికి ఎలాగైతే నివాసాన్ని ఇస్తున్నానో, నేను నీకు నీ కుటుంబాన్ని కూడా అలాగిస్తాను. కానీ నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిని, దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తిని, దేవుడు నన్ను ఇష్టపడుతున్న వ్యక్తిని నేను అని నువ్వు గ్రహించాలి. దేవుడే నీ పక్షాన నిలబడ్డాడని నువ్వు ఎప్పుడైతే నమ్మగలుగుతావో, అప్పుడు దేవుడంట వాటికంటే శ్రేష్టమైన నీకు అనుగ్రహిస్తారట. నీకు కావలసిన ఆహారం, నీకు కావలసిన సామాను, నీకు కావలసిన సమస్తాన్ని ఆయన నీకు నీ బిడ్డలకు అనుగ్రహిస్తాడు. అందుకనే బైబిల్లో రాసి ఉండేది, ఆకాశపు వాకిళ్లను విప్పగలిగే దేవుడు అంట ఆయన. ఆకాశం అంత పెద్దదో, అంత పెద్ద ఆకాశం నుంచి విప్పబడి ఎంత విస్తారంగా వస్తాయో అలాంటి విస్తారమైన దీవెనతో నేను దేవుడు నింపుతాడు. నువ్వు నష్టజాతకురాలు కాదు, కానీ దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తివి. దేవుడు నిన్ను వాటికి అన్నిటికంటే శ్రేష్టముగా నేను ఎన్నుకొని ఉన్నాడు కనుక నిన్ను, నీ కుటుంబాన్ని ఉదయకాలము దేవుడు దీవించి ఆశీర్వదించి నీ పట్ల గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక. ఆమేన్.